పరమాద్భుతమైనటువంటి తీర్పు. అయితే మీరు నన్ను ఒక ప్రశ్న ఇయ్యచ్చు, ఏమండి అయితే భగవద్భక్తులైనటువంటి వారి జోలికి వెళ్ళినంత మాత్రం చేతనే ఇటువంటి ఉపద్రవాలు వస్తాయా అంటే, సామాన్యంగా ఎవరి జోలికి వెళ్ళినా కూడా పాపం మూట కట్టుకుంటాడు. భాగవతుల జోలికి వెళ్ళడం మరింత ప్రమాదకరం. ఏదో బ్యాటరీ లైట్లో 3 బ్యాటరీలు ఉండగా చేయి పెడితే చురుక్కుమనడానికి, ఇంట్లో కరెంటు ఉండగా ఫ్యూజులో చేయి పెడితే ధన్మని షాక్ కొట్టడానికి, ట్రాన్స్ఫార్మర్ మీద ఎక్కి ముట్టుకుంటే షాక్ కొట్టడానికి తేడాలు ఉండవండి. 3 షాకులు ఒకలా ఉంటాయా? దేని శక్తి దాందే విద్యుద్ఘాతంలో. కాబట్టి ఏదైనా పొరపాటే, నువ్వు అలా ముట్టుకోకూడదు. కానీ కోరి ట్రాన్స్ఫార్మర్లు ఎందుకు ముట్టుకుంటావు? అందుకే అది ఎక్కకూడదు. దాని మీద పుర్రె బొమ్మ 2 ముక్కలు వేశారు. అదే భాగవతంలో పోతన గారి. వెళ్ళకు దాని జోలికి, పరమ ప్రమాదం. ఒక జన్మతో పోదు, కొన్ని జన్మలు కట్టి కుడుపుతుంది. ఎందుకురా నీకు దాని జోలికి వెళ్ళకు.